నమస్తే. విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు, ఈ ఒక్క నినాదం చాలు ప్రపంచ దేశాల్లో ఉన్న తెలుగు వాళ్ళందరికీ కూడా దీని వెనుక ప్రాధాన్యత ఏంటి అనేది అందరికీ తెలుస్తుంది. సో ముఖ్యంగా ఎందుకు ఈరోజు విశాఖ స్టీల్ ప్లాంట్ గురించి మనం మాట్లాడుకోబోతున్నాం అంటే, గత ప్రభుత్వం కానీ, ఈ ప్రభుత్వం కానీ, కేంద్ర ప్రభుత్వం కానీ, ఈ అన్ని కూడా కలిపి విశాఖ ఉక్కు పరిశ్రమని ఏ విధంగా నష్టాల్లోకి నెట్టినాయి, ఏ విధంగా పరిశ్రమని కాపాడుకోకుండా ప్రైవేటు సంస్థలకు లేదంటే పెద్ద పెద్ద ఇతర దేశాల నుంచి వచ్చిన ప్రైవేట్ కంపెనీలకు పెద్దపీట వేస్తున్నారు అనే దాని గురించి ఈరోజు మనం మాట్లాడుకోబోతున్నాం. మరీ ముఖ్యంగా డేటా సెంటర్ని ఏర్పాటు చేస్తామని చెప్పేసి డేటా సెంటర్కి సంబంధించిన ఒక మీట్ జరిగింది. లోకేష్ గాని చంద్రబాబు నాయుడు గాని దీని గురించి మాట్లాడి దాదాపుగా 2 లక్షల ఉద్యోగాల కల్పనే ఈ యొక్క డేటా సెంటర్ యొక్క ముఖ్య ధ్యేయం, దీన్ని విశాఖకు తీసుకొస్తున్నామని చెప్పారు. చాలా బాగుంది. కానీ ఇక్కడ డేటా సెంటర్కి సంబంధించి పవర్ ఏదైతే ఉందో, ఎలక్ట్రిసిటీ ఏదైతే ఉందో దాన్ని కేవలం ₹1 మాత్రమే ఇస్తున్నారు. ఒక యూనిట్ ఛార్జ్ ₹1 మాత్రమే చేస్తున్నారు. దాదాపుగా 25 పైసలు, మళ్ళీ 25% దానికి సబ్సిడీ కూడా ఇస్తున్నారు ₹1. కానీ విశాఖ ఉక్కు ఎంతండి? దాదాపుగా ₹7.5 నుంచి ₹8 వరకు ఒక యూనిట్కి ఛార్జ్ చేస్తున్నారు. ఇది ఎక్కడ న్యాయం? ప్రపంచ దేశాల నుంచి ఇతర కంపెనీలు తీసుకురావాలి, ఉద్యోగ కల్పనలు చేయాలి, ఫారెన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్స్ ఏవైతే వాటన్నిటిని చేయించాలి. చాలా వెల్ అండ్ గుడ్. కానీ మన కంపెనీని, మన విశాఖపట్నంలో ఉన్న కంపెనీని మనం పట్టించుకోకపోవడం అంటే ఎంత హాస్యాస్పదం చెప్పండి. అంటే ఒక పక్కన కంపెనీ నష్టాల్లో నడుస్తుంది, ఒక పక్కన వేలలో ఉద్యోగస్తులు తీసేస్తున్నారు. ఎంతో ఘన చరిత్ర కలిగిన ఉక్కు పరిశ్రమ, ఎంతో మంది ప్రాణత్యాగాలు చేశారు దానికోసం, వేల మంది అందులో ఉద్యోగాలు చేస్తున్నారు, 1,00,000 కుటుంబాలు దానిపైన ఆధారపడి బ్రతుకుతున్నాయి. అలాంటి అత్యున్నతమైన ప్రాముఖ్యమైన కంపెనీని ఈరోజు పక్కన పెడుతున్నారు గత గవర్నమెంట్ కానీ, ఈ గవర్నమెంట్ కానీ పాలకులు. ఒకసారి మనం చెక్ చేసుకుంటే, ఎస్పెషల్లీ పవర్ గురించి ఈరోజు మనం మాట్లాడుకోబోతున్నాం. దానికి సంబంధించి ఇక్కడ టారిఫ్ పర్ యూనిట్ చూసుకున్నట్లయితే దాదాపుగా ₹5 నుంచి ₹6 ఇస్తున్నారు. ఇది ₹6 నుంచి ₹7, ఆల్మోస్ట్ ₹8 ఇప్పుడు ప్రజెంట్ రీచ్ అయింది. ఇది వైజాగ్ స్టీల్ ప్లాంట్కి సంబంధించి. కానీ ఇక్కడ ఎలక్ట్రిసిటీ డ్యూటీకి సంబంధించి చూస్తే ఇక్కడ ఎగ్జామ్షన్ ఇచ్చారు, కానీ వీళ్ళకి మాత్రం అప్లికేబుల్, స్టీల్ ప్లాంట్కి మాత్రం. దయాదాక్షాన్ని ఏమీ లేవు. నష్టాల్లో ఉన్నా సరే, ఉద్యోగస్తులు తీసేస్తున్నా సరే, ఉద్యోగాలు పోతున్నా సరే, అది నష్టాల్లోనే నడవని, మాకు సంబంధం లేదు. గవర్నమెంట్ ఆదుకుంటున్న పరిస్థితి లేదు. గవర్నమెంట్ ఆదుకుంటే ఈరోజు విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ లాభాల్లోకి వస్తుంది మళ్ళీ డెఫినెట్లీ. వాళ్ళకి ఇవ్వాల్సిన ఐరన్ ఓర్ ఏదైతే ఉందో, రా మెటీరియల్ ఏదైతే ఉందో, ఆ ఖనిజాలు ఏదైతే ఉన్నాయో దాని వరకు వాళ్ళు వదిలేస్తే విశాఖ స్టీల్ ప్లాంట్ మళ్ళీ లాభాల్లో వచ్చే అవకాశం ఉంది. దేశంలో నంబర్ 1గా కూడా నిలిచే ఛాన్స్ ఉంది. ప్రభుత్వానికి సంబంధించిన స్టీల్ కంపెనీల్లో ఎనర్జీ సోర్స్ చూస్తే 100% రెన్యూబుల్ ఎనర్జీ ఎక్కడి నుంచి? అదానీ కొనెక్స్. అంటే దాదాపుగా ఇక్కడ ఈ డేటా సెంటర్కి సంబంధించి 530 ఎకరాలు ఇచ్చారు. ఇందులో దాదాపు 130 ఎకరాలు అదానీకి అప్పచెప్పారు. ఎందుకు? పవర్ ప్రాజెక్ట్ పెట్టుకో అదానీ అని చెప్పేసి అదానీ కొనెక్స్ అనే కంపెనీకి ఇచ్చారనమాట. దాదాపుగా 130 ఎకరాలు ఇచ్చారు. వీళ్ళకి అదంతా రెన్యూబుల్ రిసోర్సెస్ అనమాట. కానీ ఇక్కడ ఎక్కడి నుంచి వస్తుంది? స్టేట్ గ్రిడ్ థర్మల్ పవర్ స్టేషన్ నుంచి వైజాగ్ స్టీల్ ప్లాంట్కి పవర్ రావాల్సి వస్తుంది. ఇక్కడ వీళ్ళకి సబ్సిడీ ఎంత ఇచ్చారంటే 15 years. కానీ ఇక్కడ ఏం లేదు, జీరోనే విశాఖ స్టీల్ ప్లాంట్కి సంబంధించి. దీంతో పాటుగా గవర్నమెంట్ ఇంటెంట్ ఏంటి? టెక్ ఇన్వెస్ట్మెంట్ ఇన్సెంటివ్ అనేది వస్తుంది. అసలు ఇక్కడ ఒక పాలసీ అనేది లేదు. ప్రభుత్వం పాలసీనే తయారు చేయట్లేదు దానికి సంబంధించి. ఇక్కడ ఇంకోటి ఏంటంటే 1,88,000 ఉద్యోగాలు వస్తాయి అనేది గవర్నమెంట్ చెప్తుంది. అసలు ఇక్కడ ఉన్న ఉద్యోగస్తులకి గ్యారంటీలు లేవు. రీసెంట్ గా ఒక 1000 మందిని తీసేశారు, మరొక 800 మందిని తీసేయడానికి సిద్ధంగా ఉంది. విశాఖ స్టీల్ ప్లాంట్ అనేది ఉద్యమాల తరపు నుంచి దాదాపు ఎంతో మంది ఉద్యమంలో పార్టిసిపేట్ చేస్తే, పోరాడితే ఈ విశాఖ స్టీల్ ప్లాంట్ వచ్చింది. అలాంటి దానికి ఒక గ్యారంటీ లేదు, ఒక వారంటీ లేదు, ఎంతకాలం ఉద్యోగం ఉంటుందో తెలియదు. కేవలం ఇందులో ఒక 12,000 మంది మాత్రమే పర్మనెంట్ ఎంప్లాయీస్ ఉన్నారు. మరొక 4,000 మంది అవుట్ సోర్సింగ్ అనుకోవచ్చు. మనం నియర్లీ ఒక 16,000 మంది ఉద్యోగాలు అందులో కరెక్ట్గా ఉన్నాయనుకోవచ్చు. ఓవరాల్గా అక్కడ చూసుకుంటే 30,000 మంది పైనే ఉన్నారు. 30,000 మంది పైన ఉద్యోగస్తులు ఉంటే ఆల్మోస్ట్ ఈ 16,000 తీసేస్తే మిగతా 14,000 మంది డైలీ లేబర్ అనుకోవచ్చు. కానీ ఇలాంటి కంపెనీ, ఇంత పెద్ద మొత్తంలో 1,00,000 కుటుంబాలు ఆధారపడి బతుకుతున్న కంపెనీని ఈరోజు నిర్దాక్షంగా నష్టాల్లోకి నెట్టేస్తున్నా సరే ప్రభుత్వాలు అలా చూస్తూ ఉండిపోతున్నాయి, పాలకులు అలా చూస్తూ ఉండిపోతున్నారు. రైట్? ఒక్కసారి మనం బ్యాక్ వెళ్ళి హిస్టరీ చెక్ చేస్తే కనుక 90s లో దాదాపుగా 80 నుంచి, అంటే ఇక్కడ ₹1.5 వరకు వీళ్ళకి ఛార్జెస్ పడుతుంటే ఒక యూనిట్కి 80 పైసల నుంచి ₹1.5 ఛార్జెస్ పడుతుంటే దానికి 20 పైసల నుంచి 50 పైసలు మాత్రమే సబ్సిడీలు ఇచ్చారు. అంటే ఇక్కడ క్రమక్రమంగా పెరుగుతా ఉన్నాయి, వీళ్ళ సబ్సిడీ మాత్రం తగ్గుతా వస్తుంది. చూడండి, ఇక్కడ ₹1 తగ్గి 50 పైసలు తగ్గించారు. ఇక్కడ 50 పైసల నుంచి 75 పైసా, అంటే కేవలం 15 పైసలు. ఎప్పుడు
90s 1990s స్టార్ట్ చేస్తే 2025-26కి సంబంధించి ₹1 నుంచి 75 పైసలు మాత్రమే ఇస్తున్నారు సబ్సిడీ. అంటే ఎంత ఘోరమైన పరిస్థితి. ఇప్పుడు వచ్చిన ప్రైవేట్ కంపెనీలకేమో అంటే ఇక్కడ 80 పైసల నుంచి కేవలం ₹1.5 మాత్రమే ఉండేది యూనిట్ ఛార్జ్. ప్రెసెంట్ ఇప్పుడు ఎంత అయింది? దాదాపుగా ₹7.65 వరకు ఉంది. అప్పటి నుంచి ఇప్పటి వరకు పెరుగుతూనే వస్తుంది. కానీ వీళ్ళ సబ్సిడీ మాత్రం కేవలం చూడండి ₹1 నుంచి 50 పైసల నుంచి 75 పైసలు మాత్రమే. అంటే ఎంత దారుణమైన పరిస్థితి. ఈరోజు ఒకసారి మనం చెక్ చేస్తే వైసీపీ గవర్నమెంట్లోనేమో సబ్సిడీలకు సంబంధించి దాదాపు 8,000 నుంచి 9,000 కోట్లు SC/ST హోమ్స్ కానీ వీటన్నిటికీ సబ్సిడీలు అగ్రికల్చర్ డిపార్ట్మెంట్లో కానీ వీటన్నిటికి ఇచ్చారు. శాఖ ఉక్కు పరిశ్రమకు సంబంధించి సింగిల్ పైసా కూడా ఇవ్వలేదు. ఇప్పుడు 12,939 కోట్ల రూపాయలు అడ్వాన్స్ పే చేశారు వీళ్ళు. అడ్వాన్స్డ్ గా డిఫరెంట్ పవర్ ప్రాజెక్ట్ కి. కానీ విశాఖ ఉక్కుది ఎక్కడైనా వచ్చిందంటే ఎక్కడా లేదు. ఎక్కడ అసలు మాట్లాడే పరిస్థితే లేదు. ఇక్కడ ఇంకోటి ఏంటంటే కీ బెనిఫిషియర్స్ ఎవరెవరు ఉన్నారు ఇందులో? అదానికి వైసీపీ గవర్నమెంట్ లో 2019 నుంచి 24 వరకు అదానికి ఐటీ టవర్స్ కి, మ్యానుఫ్యాక్చరింగ్ క్లస్టర్స్ కి వీటన్నిటికీ సబ్సిడీలు ఇస్తానే వస్తున్నారు. టీడీపీ గవర్నమెంట్ మల్టిపుల్ ఐటీ ఫర్మ్స్, TCS, కాగ్నిజెంట్, మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్ ఇలాంటి వాళ్ళందరికీ కూడా వీళ్ళు కూడా రాయితీలు ఇస్తున్నారు. ఉక్కు పరిశ్రమ మన పరిశ్రమను మనం కాపాడుకోవాల్సింది పోయి ప్రభుత్వం ఆదుకోవాల్సింది పోయి ప్రభుత్వం కనీసం ఆదుకునే పరిస్థితి లేదు. ఉక్కు పరిశ్రమ గురించి సంబంధించి దాదాపుగా 2,200 కోట్ల రూపాయలు అదానికి క్యాపిటల్ సబ్సిడీ ఇచ్చారు. కానీ వీళ్ళు మాత్రం చూడండి 12 నుంచి దాదాపుగా 44% వీళ్ళు కూడా సబ్సిడీ ఇస్తున్నారు ఇప్పుడున్న కూటమి గవర్నమెంట్ కూడా. ఇక్కడ 1000 కోట్లు పవర్ సబ్సిడీ చూడండి, 1000 కోట్లు ఇయర్లీ ప్లస్ డ్యూటీ ఎగ్జామ్షన్ వీళ్ళకి 15 ఇయర్స్ ఇస్తే ఇక్కడ వీళ్ళు మాత్రం 15 సంవత్సరాలు ఇచ్చారు అనమాట. ఇక్కడ ₹1 యూనిట్ ఇస్తున్నారు 2 ఇయర్స్ ప్రకారం. అందులో మళ్ళీ 25% మళ్ళీ సబ్సిడీ ఇస్తున్నారు ఈ ₹1 కూడా. ఎక్కడా కూడా పరిశ్రమ గురించి అసలు బాధపడేది లేదు, మాట్లాడుకునేది లేదు. అసలు ఆ కంపెనీని కాపాడుకుందాం అనే ఆలోచన కూడా ఎక్కడ చూడండి. దాదాపుగా ఎంప్లాయ్మెంట్ లింక్డ్ సబ్సిడీ చూస్తే వైసీపీ గవర్నమెంట్ 25,000 ఉద్యోగాలు వస్తాయని చెప్పారు. ఐటీ జాబ్స్ బై అదానీ కంపెనీ నుంచి 25,000 ఉద్యోగాలు వస్తాయని చెప్పారు. ఎన్ని వచ్చినాయి? ఎన్ని లక్షల ఉద్యోగాలు వచ్చినాయి? ఎన్ని వేల ఉద్యోగాలు వచ్చినాయి? అది అందరికీ తెలిసిందే వైసీపీ గవర్నమెంట్లో ఎన్ని ఉద్యోగాలు వచ్చినాయి. ఇకపోతే ఇప్పుడు కూటమి ప్రభుత్వంలో దాదాపు 3 లక్షల ఎంప్లాయీస్ బెనిఫిట్ పొందుతారు దీనివల్ల అని చెప్తున్నారు. విష్ణుకుమార్ రాజు ఏం మాట్లాడుతున్నారు? డేటా సెంటర్ వల్ల లక్షల ఉద్యోగాలు వస్తాయి అనుకునేది అపోహ మాత్రమే. కేవలం 2,000 ఉద్యోగాలు వస్తే చాలు, అది గమనార్హం అని చెప్తున్నారు ఆయన. డేటా సెంటర్ వల్ల లక్షల ఉద్యోగాలు అనేది రావు అనేది వెరీ క్లియర్. మీ కూటమికి సంబంధించిన నాయకులే మాట్లాడుతున్నారు, లీడర్సే మాట్లాడుతున్నారు. కానీ 1,88,000 ఉద్యోగాలు అని చెప్తున్నారు. ఉద్యోగ కల్పన చేయాలి, ప్రజలను ఆదుకోవాలి. డెఫినెట్లీ ప్రతి ఒక్కరిని కూడా చదువుకున్న నిరుద్యోగులు ఎవరైతున్నారో వాళ్ళందరికీ ఉద్యోగాల కల్పన చేయాలి. ఇప్పుడు ప్రచారం ఏ విధంగా జరుగుతుందంటే కూటమి ప్రభుత్వం 5 సంవత్సరాల్లో 20 లక్షల ఉద్యోగాలు ఇస్తానని చెప్తున్నారు. ఇది ఒక ప్రచారం మాత్రమే. 20 లక్షల ఉద్యోగాలు 5 సంవత్సరాల్లో సాధ్యమయ్యే పనేనా? ఇస్ ఇట్ పాసిబుల్? ఇప్పుడు సంవత్సరం అయింది, ఈ సంవత్సరంలో 2 లక్షల ఉద్యోగాలు ఇచ్చారా? ప్రతి ప్రభుత్వం కూడాను మనకున్న కంపెనీలు కాపాడుకుంటూ కొత్త కంపెనీలు తీసుకురావాలి, యువతకు ఉద్యోగాలు అందించాలి. నిరుద్యోగులు ఎవరైతున్నారో వాళ్ళందరికీ కూడా ఉద్యోగ కల్పన చేయాలి. కానీ అలా చేయకుండా వేరే ఫారెన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్స్ ఏదైతే ఉన్నాయో పెద్ద కంపెనీలు, పెద్ద ఫ్యాక్టరీలు ఇక్కడికి తీసుకొస్తాం, దాంతో లక్షల ఉద్యోగాలు వస్తాయని చెప్పేసి ఒక బూమ్ క్రియేట్ చేస్తున్నారు. కానీ ఇక్కడ నిజంగానే గత ప్రభుత్వం కానీ ఈ ప్రభుత్వం కానీ బూమ్ చేస్తున్నట్లు ఉద్యోగాలు ఎక్కడైనా సరే ఇప్పించగలిగారా? ఉద్యోగాలు ఎక్కడైనా వచ్చినాయా? ఈరోజు ఒక డేటా సెంటర్కి మనం వేల కోట్ల రూపాయలు సబ్సిడీలు ఇస్తున్నాం. ₹1 ఎకరా భూమి ఇస్తున్నాం. 99 పైసలకి ఎకరా భూమి ఇస్తున్నాం. 300 ఎకరాలు అదానికి ఇచ్చారు మన్యం జిల్లాలో. ఈరోజు ఏం జరుగుతుంది? బీహార్లోనేమో వాళ్ళు కూడా అలాగే ఇచ్చి ₹4 యూనిట్ కొనుక్కుంటే మనం 300 ఎకరాల భూమి ఇచ్చి ₹7 యూనిట్ కొనుక్కుంటున్నాం మనం కరెంట్ అదానీ దగ్గర నుంచి. అంటే కేవలం ₹4 ఛార్జ్ చేయాల్సిన యూనిట్ ని జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్ లో దాదాపు ₹14 వరకు కొన్నారు. తీసుకుని ₹4, ₹5 పెట్టి కొనాల్సిన యూనిట్ ని ₹14 వరకు కొన్నారు. అంటే అక్కడ ఏం జరిగింది? ఎవరు దోచుకుంటున్నట్లు ప్రజల సొమ్ము? ప్రజాధనాన్ని ఎవరు వృధా చేస్తున్నట్లు? ఎవరి కోసం ఇంత ఇన్వెస్ట్మెంట్లు పెడుతున్నారు? ఒక యూనిట్ ఖర్చుని డబల్ త్రిబుల్ కొంటున్నారు. ఈరోజు ఈ పవర్ సెక్టార్లో అనేకమైన దందాలు కూడా జరుగుతున్నాయి, అనేకమైన దోపిడీలు కూడా జరుగుతున్నాయి. డేటా సెంటర్ వస్తుంది, ఉద్యోగాలు వస్తాయనే నెపంతో డేటా సెంటర్కి ₹1 మనం యూనిట్ ఛార్జ్ కరెంట్ చేస్తుంటే ఇటుపక్క వేల కుటుంబాలు, లక్షల కుటుంబాలు ఆధారపడి బతుకుతున్న ఉక్కు పరిశ్రమను ఎందుకు కాపాడుకోలేకపోతున్నాం? నాయకులు ఎందుకు దీనిపైన మాట్లాడలేకపోతున్నారు? నేను ముఖ్యంగా ప్రతి ఒక్కరు కూడా ఇది ప్రశ్నించాల్సిన అంశం. ఖచ్చితంగా ఈ డేటా సెంటర్కి ఇచ్చే రాయితీ ఇక్కడ మనం విశాఖ ఉక్కు పరిశ్రమకి ఇచ్చే రాయితీని కంపేర్ చేసుకుంటే ఎవరు అన్యాయం అయిపోతున్నారు? పబ్లిక్ సెక్టార్ అన్యాయం అయిపోతుంది. ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు, ప్రజల సొమ్ముని దారాదత్తం చేస్తున్నారు. ప్రతి ఒక్కళ్ళు కూడాను దీని మీద ప్రశ్నించాలి. ఈ యొక్క అంశం ఏదైతుందో దీనిపైన మీకు కమెంట్ చేయండి.